ఏమైందని ఆగిపోయావు? ఈ ప్రపంచం నిన్ను గుర్తించడం లేదనా? లేక నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదనా? గుర్తుంచుకో, నీవు నమ్మిన వారు నిన్ను వీడవచ్చు, కానీ నీ వెన్నంటి ఉన్న ఈ శివుడు నిన్ను ఎప్పటికీ వదలడు. నీ గతాన్ని చూసి కుంగిపోకు, అది నీకు పాఠం మాత్రమే. నీ భవిష్యత్తు గురించి భయపడకు, అది ఇంకా నా చేతుల్లోనే ఉంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, కర్మను నమ్ము, నీ సంకల్పాన్ని గట్టిగా ఉంచు. విషాన్ని మింగి నీలకంఠుడినయ్యాను అంటే అర్థం ఏమిటో తెలుసా? నీ చుట్టూ ఉన్న విమర్శలను, అవమానాలను మౌనంగా భరించు. అవి రేపు నిన్ను విజేతగా నిలబెడతాయి. ఓటమి ఎదురైనప్పుడు అది ముగింపు కాదు, నీ కొత్త అధ్యాయానికి